హాయ్ మై డియర్ వ్యూవర్స్, ప్రిస్పెక్ట్ ఎడ్యుకేషన్స్ మేఘాలయ విద్యా విధానం లార్డ్ మేఘాలయ లాంటి వాటి ద్వారా సాంస్కృతిక మార్పు ఆశించిన నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. 1830 సంవత్సరంలో లార్డ్ మెకాలే భారతదేశంలో నూతన విద్యావిధానం ప్రవేశపెట్టారు. 1844లో అప్పుడు గవర్నర్ వచ్చేసి లార్డ్ కర్జన్ ఇంగ్లీష్ పాఠశాలలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆదేశించారు. అరసద్దంటే అవలా నీకేమి చాలామంది స్వదేశ సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ భాష ఆసక్తి కావాల్సిన స్వదేశీ విద్యా సంస్థలకు సంబంధించి లేక మూసుకోవాల్సి వచ్చింది అంటారు. విద్యను అభ్యసించడం ఉద్యోగం కొరకు అనే భావన ప్రవేశపెట్టారు. విద్యా విధానం పట్ల సాంస్కృతిక విద్యా విధానం చివరికి సంబంధించి ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం 1854 విద్యా విధానం ప్రవేశపెట్టారు. వుడ్ డిస్కాస్ 1854 మెగాల ప్రతిపాదించి అనుసరించిన 1844 గవర్నర్ జనరల్ లార్డ్ హౌర్డింగ్ ఉద్యోగం లాంటి ఆమల వయసును అభ్యసించే పార్టీలకు మాత్రమే ఆదేశించారు. మొట్టమొదటిసారి వివిధ స్థాయిలో వివిధ సమగ్ర పథకాలు రూపొందించుకోవాల్సిన అవసరం వచ్చింది. వుడ్ డిసిప్లిన్ నివేదిక 1854 తర్వాత మార్పు చేర్పు వచ్చి చార్లెస్ వుడ్ డిసిప్లిన్ మార్గదర్శనం సంబంధించింది. వుడ్ డిస్పాచర్ ముఖ్య అంశాలను ఫలితాలు బ్రిటిష్ విద్యార్థులు బ్రిటిష్ ఫలితాలు వహించాలి. మెకాలే ప్రతిపాదించిన అనుసరించిన 1844 గవర్నర్ జనరల్ లార్డ్ హౌర్డింగ్ ఉద్యోగ అవకాశాలు కేవలం ఆంగ్ల సిద్ధాంతించి బాధ్యతలు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. మొట్టమొదటిసారి వివిధ స్థాయిల విద్యలో ఒక సమగ్ర పథకం రూపొందించారు. ఉపాధ్యాయ శిక్షణ ఆవశ్యకతకు సంబంధించి బాలిక స్త్రీ విద్యను అభ్యసించి సంస్థలను వ్యక్తులు ప్రోత్సహించి కల్పించారు. ప్రతి రాష్ట్రంలో ప్రశాసనం తగిన సమర్థవంతమైన సిబ్బంది విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యాన్ని నిర్దేశకతగా నియమించారు. అదేవిధంగా ఆంగ్ల భాష కేవలం అభిరుచి, జిజ్ఞాస, భాషా జ్ఞానం కలవారిని మాత్రమే బోధించారు. మిగతా వారిని మాతృభాషలను బోధించారు. భారత చరిత్ర అనేక వుడ్ నివేదిక ప్రకారం స్థానిక సంబంధించి కీలక మార్పులు ప్రధానమైనవి. భారతీయుల్లో బుద్ధి కుశలతకు నైతిక విలువలను పెంపొందించాలి. రాష్ట్ర కేంద్రాలను బొంబాయి, మద్రాసు, కలకత్తా నగరాల విశ్వవిద్యాలయ విధులను వివిధగా ఉండాలి. ఈ అనుబంధంగా కళాశాలను పర్యవేక్షించి వారిని అభివృద్ధికి సలహాలు ఇచ్చట, విద్యా అవకాశాలు చెందట, పరీక్ష నిర్వహించి పట్టాలు ఇచ్చట, విద్యాసంస్థ దశల వారీగా నిర్మించి ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ యాజమాన్య ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు సంబంధించి ప్రోత్సహించడం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. విద్యాసంస్థలు తటస్థ మత విధానానికి సంబంధించిన బాలికలను యుక్త విద్యను ప్రోత్సహించారు. వుడ్ ప్రాముఖ్యత ఫలితాలు వుడ్ నివేదిక ప్రకారం విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటివి పేర్కొన్నవారు జిహెచ్ఎస్ జేమ్స్. 1854 సంవత్సరం పూర్వ విద్యా సంస్థలు క్రమబద్ధంగా ఉండేవి. ఈ నివేదిక అనంతరం అనేక మంది క్రైస్తవేత్తలు భారతీయ స్థాపించిన విద్యా సంస్థలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు. హంటర్ కమిషన్స్ వుడ్ ప్రాముఖ్యత యొక్క ఫలితాలు వుడ్ నివేదిక ప్రకారం విద్యా విధానం మాగ్నా కార్టాగా పేర్కొన్నవారు హెచ్ఆర్ జేమ్స్. అదేవిధంగా 1854లో పూర్వ విద్యా సంస్థలు క్రమబద్ధంగా ఉండేవి కావు. ఈ నివేదిక అనంతరం క్రైస్తవులు భారతీయులు సంస్థ విద్యా సంస్థలు విరాళాలు ప్రోత్సహించడం. ఈ నివేదిక ప్రకారం ముఖ్యమైన విశ్వవిద్యాలయ స్థాపన. అప్పట్లో విశ్వవిద్యాలయాలు స్త్రీ ప్రవేశం నిషిద్ధము. కలకత్తా విశ్వవిద్యాలయం 1877, అదే బొంబాయి విశ్వవిద్యాలయం 1883 స్త్రీలకు పరిరక్షణలో అనుమతించాయి. హంటర్ కమిషన్ 1882 భారతదేశంలో ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేసి ఉన్నత విద్యను అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావించడం జరిగింది. వుడ్ డిస్పాచ్ నివేదిక ప్రభుత్వం అమలు చేయలేదు. భారతదేశంలో మిషనరీల ఆందోళన పరిశీలించబడదు. జనరల్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ 1878 సంవత్సరంలో లండన్లో ప్రారంభమైంది. లండన్ కౌన్సిల్ ఆందోళన వలన మొదట ఎడ్యుకేషన్ కమిషన్స్ ఫిబ్రవరి 3, 1882 సర్ విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో కూడిన లార్డ్ రిపల్స్ నియమించారు. అప్పటి నుండి ఆయన హంటర్ కమిషన్గా భావించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలను ప్రాథమిక విద్యను అందించేందుకు విస్తరణకు విద్యా విధానం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రయత్నాలు జరగాలని సిఫార్సు చేసింది. హంటర్ కమిషన్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా విద్యా కమిషన్.
హంటర్ కమిషన్ యొక్క సూచనలు. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. వీటి యజమానులను బాధితులు కూడా అదే ఉండే స్థానిక సంస్థలుగా అప్పచెప్పాలి. అప్పచెప్పాలన్నమాట. హంటర్ కమిషన్ 1882. అప్పటి నుంచి దాన్ని హంటర్ కమిషన్గా భావించారు. ఈ పాఠశాల ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలు చేపట్టాలి. ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళిక అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాల బోధన భాష మాతృభాషగా ఉండాలి. మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకోవాలి. ఈ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు విడిచిపెట్టి ప్రభుత్వం వాటిని ఆర్థిక సహాయం చేయాలి. ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వం తప్పుకోవాలి. కళాశాల నిర్వహణ బాధ్యతను పూర్తి చేసి విశ్వవిద్యాలయాలకు అప్పచెప్పాలి. అయితే ప్రభుత్వం కళాశాల సహాయ విరాళాలను ప్రోత్సహించాలి. స్త్రీల విద్యా వ్యాప్తికి ప్రైవేటు బాలికల పాఠశాలలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలి. స్త్రీ విద్యార్థికి సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొంది ఉపాధ్యాయులను పాఠశాలలో నియమించాలి. భారతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కమిషన్ 1902 దేశంలో ఉన్నత 5 విశ్వవిద్యాలయాల్లో అనేక లోపాలను నడుస్తుంది. వీటిని సంస్కరించేందుకు తగిన సూచనలు ఇచ్చేందుకు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ నియమించారు. ఈ కమిషన్ చేసిన ముఖ్యమైన సూచనలు. మరి ఈ కమిషన్ ఏమేమి చూసింది? భారతీయ విశ్వవిద్యాలయాన్ని కమిషన్ 1902 ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళిక తయారు చేయాలి. ఈ విధంగా అనమాట. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 దేశంలో ఉన్న 5 విశ్వవిద్యాలయాల్లో అనేక లోపాలతో నడుస్తుంది. వీటిని సంస్కరించేందుకు తగిన సూచన ఇచ్చేందుకు అప్పటి గవర్నర్ పండిట్ జనరల్ లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయాలకు కమిషన్ నియమించారు. ఈ కమిషన్ చేసిన ముఖ్యమైన సూచనలు ఏంటో చూద్దాం. కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకూడదు. ఉన్న వాటిని పునస్కరించాలి. విశ్వవిద్యాలయాలను సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్ సిండికేట్ పునర్వ్యవస్థీకరించాలి. అదేవిధంగా వీటిలో కళాశాల అధ్యాపకులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పరీక్ష విధానాన్ని సంస్కరించాలి. కళాశాలకు అనుబంధంగా అఫెక్షన్స్ ప్రతిపాదించేటప్పుడు విశ్వవిద్యాలయాలు తగు ప్రమాణాలు సూత్రాలు పాటించాలి. విశ్వవిద్యాలయాలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు మెరుగుపరచాలి. 3 ఏళ్ల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేయాలి. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1902 విశ్వవిద్యాలయ కమిషన్ సూచనల మేరకు చేసే ఈ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించింది. దీన్నే భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అంటారు. ఈ చట్టంలోని ముఖ్యమైన సెనెట్ సభ్యుల సంఖ్యతో తగ్గించి విశ్వవిద్యాలయ విధులు విస్తృతపరిచింది. ఇది తమ ప్రొఫెసర్ లక్షలను నియమించుకోవడం, పరిశోధనకు కావాల్సిన అవకాశాన్ని అదే సిండికేట్ చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే మై డియర్ వ్యూయర్స్, కళాశాలకు అనుబంధ ప్రతిపత్తి నియమించిన విశ్వవిద్యాలయాలను తగిన ప్రమాణ సూత్రాలను విశ్వవిద్యాలయ గ్రంథాలను ప్రయోగించడం మెరుగుపరిచారు. 3 ఏళ్ల డిగ్రీ తరగతి ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేయాలి. భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 విశ్వవిద్యాలయ కమిషన్ సూచన మేరకు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించింది. దీన్నే భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అంటారు. ఈ చట్టంలో ముఖ్యాంశాలు: సెనెట్ సభ్యుల సంఖ్య తగ్గించబడింది. విశ్వవిద్యాలయ విధులు విస్తృతంగా ఉంటాయి. ఇవి తామే ప్రొఫెసర్ల లక్ష్యాలను నియమించుకోవచ్చు మొదలైనవి అన్నమాట.